ఉంది. రే షూస్ తీసారో అరిగిపోతాయో. షూస్ తీసేయడం ఏంటండి చీప్ గా? ఏమే కోటప్పకొండంత ఉన్నావు, ఇంత కూడా బ్రెయిన్ లేదు. మనం ఇక్కడ షూస్ వేసుకుని తిరిగామా ఉత్తికాలతో తిరిగామని చిలకలూరుపేటలో ఉన్న మన వాళ్ళకి ఎట్ట తెలిసిద్దే? నాన్న ఆ. బట్టలు కూడా తీసేద్దాం నాన్న. పేటోళ్ళకి మనం బట్టలు వేసుకొని తిరిగామా బట్టలు వేసుకోకుండా తిరిగామని ఎలా తెలుస్తుంది నాన్న? నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నాన్న. ए किधर जा रहे हो? మా నాన్నగారు అస్థికలు బ్రహ్మకాపాలంలో గడపడానికి బద్రీనాథ్ వెళ్తున్నామండి. बद्रीनाथ बंद हो गया है, 6 महीने के बाद आ जाना. ఏందే 6 నెలల తర్వాత రావాలనా? మాకు రావడానికే 6 నెలలు పట్టిందయ్యా. ఇదిగో అట్లా పోయి ఇట్లా కలిపి వచ్చేస్తాం. वो सब कुछ हमें पता नहीं है. यहाँ 6 महीने के लिए बंद हो चुका है, वापस चले जाना. అమ్మో మళ్ళీ వెనక్కి తిరిగి రాలేమండి. ఈ కొండ కింద చిన్న ఊరుందిగా, అక్కడే లాస్ తీసుకుని ఉందామండి. లాడ్జ్ బిల్ ఎవడిస్తాడే? మీ బాబిస్తాడా? మా బాబుతో నిప్పిస్తాను గానీ వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ రాలేను. నాన్న ఉందాం నాన్న, డబ్బులు తాతగా ఇచ్చేది. ఫుడ్ బిల్స్ కూడా ఎక్కువ చెప్పి లాగిద్దాం నాన్న. ఓరే నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నాన్న. చిచి నోర్మి పదండి. మీ పిసినుగుట్టి తనంతో ఏదో ఒక రోజు నాకు పిచ్చిక్కిపోయేలాగుంది. ఇదిగో బిల్లు ఇవ్వగానే క్యాష్ మొత్తం కట్టారు మీ నాన్న. ఆ నమ్మకంతో ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనం. ఆగండి. పేట చిలకలూరుపేట మాది ప్యాట్ అని మీకెలా తెలుసండి? మీది పేట అని 2 జతలు షూస్ దాచారని లాడ్జ్ కోసం ఎదుగుతున్నారని ఈయన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశారని నాకన్నీ తెలుసు. ఆ సరేలే నువ్వు అవసరం కలవో ఎళ్ళు. నేను వెళ్ళను, పేట వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వను. మీది పేట, నాది పేట, మంది పేట. సరే ఓ పని చేయవయ్యా, ఒక మంచం తీసుకుంటే 2 మంచాలు ఫ్రీగా ఇచ్చే లాడ్జి ఏదైనా ఉంటే సెట్ చెయ్యి. ఎందుకంటే మీది పేటే మాది పేటే కదా. ఎందుకు లాడ్జి? నా దగ్గరే ఉండండి. పేట ఆశ్రమం అని మన పేటోళ్ళ కోసమే పెట్టాం. అమ్మయ్యా ఎక్కడ ఆశ్రమం? ఎందుకే ఆశ్రమం అని పుణ్యమని డబ్బులు నొక్కేస్తారు, మనకొద్దు ఏరా. అవును నాన్న, ఏదైనా చీప్ లాట్ చూసుకుందాం. ఒరే నువ్వు సూపర్ రా. పోదాం, పోదా. పేట ఆశ్రమంలో అన్ని ఫ్రీ. నాన్న అన్ని ఫ్రీ అంటే నేను ఇదిగో 6 నెలల తర్వాత మళ్ళీ సందాలు గిందాలంటే కుదరదు. పేటోళ్ళని సందాలు అడగరు. అడిగితే మాత్రం మనం ఇస్తామండి నాన్న. కరెక్ట్ గా చెప్పావు. పేట సరే బాదా అటే వెళ్ళాలి. సరే నడు. ये लोग हो गए. ముళ్ళు గిళ్ళు ఉంటాయి, చూసుకుని నడవండి, జాగ్రత్త. ఇంకెన్ని రోజులు నడవాలి? ఎంత దూరం నడవాలి? అదిగో వచ్చేసా. ఆ కనిపించేదే పేట ఆశ్రమం. అయ్యే అయ్యే ఏ చుక్కే పేట నుంచి 2 ఆవులు, 1 లేక దూడ వచ్చినాయి. అవునేదయ్యా అవునేది. ఆవులంటే సాధు జంతువులు, అవి పాలిస్తాయి గాని తాగవుగా. పేటోళ్ళంటే అవునన్నమాట. అదేనమాట. సూపరే, సూపరే. ఈయనదే స్వామి పేట పేట అంటూ. పేట పేరు వింటే ఇలాగే పిచ్చెక్కిపోతాడు. ఓ శాప. छोटा मोटा बेटा पेटा पेटा से आ गया. 25 साल से एक वुमन भी नहीं आ गया. ऊपर आ गया. पेटा पेटा ఏవండి ఫ్రీ ఫ్రీ అని ఇక్కడ తీసుకొచ్చాడు గానీ వీడిని చూస్తే పేటవాడిలా లేడు, పట్టుకుపోయేవాడిలా ఉన్నాడు. అసలే నా ఒంటిపైన 10 లక్షల నగలున్నాయి. ఏమేవ్ నువ్వు ఒక్కసారి చెప్పిన ఫిగర్ వీడిన్ని సార్లు రిపీట్ చేస్తున్నాడంటే నీ ఫీలింగ్స్ కరెక్టే. ఫీలింగ్స్ ప్రేమ, స్వార్థం, కోపం, దయా, ద్వేషం, అహం, భయం, డబ్బు, నగలు మీలాంటి సామాన్య ప్రజలకు సావునే సైడ్ ట్రాక్ లో పెట్టి 500 సంవత్సరాలు బతికిన నాలాంటి వాడికి కాదు. 500 ఏళ్ళ. ఇదిగో శ్రీకృష్ణదేవరాయలు నన్ను మీట్ అయినప్పుడు నాకు ఇచ్చిన విలువైన హారం. దీని విలువ మార్కెట్లో 50 లక్షలు. తాకట్టు పెడితే 40 లక్షలు వస్తుంది. తీసుకోండి, వెళ్ళండి. కానీ 500 ఏళ్ళు ఎలా బ్రతిగా ఉన్నాను మాత్రం అడగద్దు. అడిగితే తప్పేంటండి? పేటోళ్ళం అంత మాత్రం తెలుసుకోదా ఏంటి? సూపర్ రా. కానీ స్వామి మీరు చూడటానికేమో 50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, మరి మీరు 500 ఏళ్ళు బతికారంటే మేము నమ్మలేకపోతున్నాం. ఏమండి చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు కానీ అబద్ధం ఆడండి. అంటే ఇప్పుడు నీది పేట, నాది పేట, మనది పేట, చెప్పరా బేట. ఓకే మన పేటోళ్ళందరం లోపలికి వెళ్దాం పదండి. ఆవో జీ ఆవో మోటు బాబీ. అదిగో చూడండి, గాంధీ గారితో చుక్కే, మదర్ తెరీసాతో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే. అందులో పెద్ద పెద్ద ఉంది, చాలా మందికి ఉంటాయి వాళ్ళతో ఫోటోలు. మరి అదే బాల గాంధీతో చుక్కే, బాల తెరీసాతో చుక్కే, బాల నెహ్రూతో చుక్కే. ఆయన బుద్ధుని కూడా కలిశారు. అప్పుడు ఫోటోగ్రాఫర్ లేక ఫోటో దిగలేదు. అమ్మో మీరు సూపర్ అండి బాబు, మీరు సూపర్ అండి బాబు. 500 ఏళ్ళు మనిషి బతికాడంటే వినటానికి నమ్మకం కలగలేదు కానీ చూస్తే నిజమే అనిపిస్తుంది కదటే. ఈయనకే ఎంత షాక్ అవుతున్నారు. ఈయన గురువు గారు 2000 ఇయర్స్ నుంచి బతికున్నారు. 2000 ఇయర్సా? 2000 సంవత్సరాలు ఒక మనిషి బతికాడా? ఏ చెట్టు బతకట్లా, పుట్ట బతకట్లా, మనిషి బతకటాకే ఉంది. ఆయన బతకడమే కాదు, నన్ను బతికించాడు. ఓ ఎవరండి ఆయన? బెట్టింగ్ బాబా 2000 ఇయర్స్. ఏమండి
మేము ఆయన చూడొచ్చా అండి? చూడటం ఏంటి, మీకు కూడా బతకాలని ఉంటే చెప్పండి, బతికించేస్తాడు. నాన్న బతికేద్దాం నాన్న. నువ్వు కొంచెం గట్టిగా ఉండరా, డబ్బులు అడిగేస్తారు. ఆయన దగ్గర కూడా పేదోళ్ళందరికీ ఫ్రీ. నాన్న ఫ్రీ అంటే నాన్న బతికేద్దాం నాన్న. ఫ్రీ అయితే బతికేద్దాం. ఆవు ఆవు వస్తున్నారు. బ్యాటింగ్ బాబా అందర్ బులావ్. బాబా, బ్యాటింగ్ బాబా. ఏంటి రిప్లై రాలేదు? ఆయేగా. ఏ బ్యాటింగ్ బాబా మై చుప్కే ఆయా. ఇదేంటి మీరు పిలిచిన రిప్లై రాలేదు? ఇప్పుడు వస్తుంది. బాబా పేట నుంచి 2 ఆవులకు లేక దూడ వచ్చాయి. ఒరే ఒరే నువ్వు సూపర్ రా. నీకెట్టొచ్చింది నాన్న ఈ ఐడియా? సింపుల్ నాన్న, ఇలా పిలిస్తేనే కదా ఈడొచ్చాడు. కరెక్ట్ గా చెప్పావు. బంగారు గోల్డ్ పదండి. బ్యాటింగ్ బాబా చుప్కే బాబా నమస్కార్. బ్యాటింగ్ బాబా, బౌన్సర్ బౌన్సర్. విస్కీ జిన్ రమ్మ. ఇది ఏ సంవత్సరం? 2011 స్వామి. తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? గుడ్ బ్యాటింగ్. 500 సంవత్సరాలు మీరు ధ్యానంలో ఉన్నారు. అలా ఆశ్చర్యపోతారేటండి. ఆయన అలా ధ్యానంలో ఉంటూ ఆయనకు అలవాటే. 2011 హైలైట్స్ చెప్పమంటారా స్వామి? అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. బిల్లాడిని వేసారా? వేసారు స్వామి. ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా? కొట్టింది స్వామి. అవును, 2010లో ఆ. జపాన్కి తీర్థం పంపించమన్నారు, పంపించావా? మర్చిపోయింది స్వామి. మర్చిపోయావా? ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా? సునామీలో కొట్టుకుపోయింది స్వామి. చెప్పించకండి స్వామి, చెప్పించకండి. అమ్మో, హచ్చి కుక్కలా మారిపో. బాబా మీరు సూపర్, బాబా మీరు సూపర్. మీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి. పేట? అవును స్వామి. ఎప్పుడూ నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు పేట ఎలా ఉంది? మీరు పేట వచ్చారా? వచ్చాను. అది 1500 సంవత్సరాల క్రితం. మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా. చూడటమేమిట్రా డింబక, డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా నాకు పెట్టవా అని బతిమలాడేవాడు. గెట్ అవుట్ అనేవాడిని. టిప్పా? ఆ. అప్పుడు టిప్పున్నాడా? ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది. అరే చుప్కే. మీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ జన్మ. ఆయన విసిగించారనుకో, ధ్యానంలో వెళ్ళిపోయాడంటే ఆయన మళ్ళీ కళ్ళు తెరవడానికి 500-600 ఏళ్ళు పడుతుంది. అమ్మో వద్దు స్వామి, మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం. స్వామి మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. నీ దయ. ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ. స్వామి. ఫ్యామిలీ ప్యాకేజ్ అవును అన్నమాట. స్వామి. సరే, మీరు ఓ పని చేయండి. స్వామి. ఎదురుగా కనిపిస్తున్న ఆ జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? త్వరగా రామా. నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఆ. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవకు. తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా. అవును. మీరు బొచ్చు కుక్కలు అవుతారు. మేము తెరవం స్వామి. ఏమేమి కళ్ళు తెరిచావు? అరే నువ్వు కూడా సరే నాన్న. కళ్ళు మూసేయండి. మూసుకున్నావు స్వామి. పోయామోసం. 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 ఏమండి, నా నగలు ఎవరో తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా? అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. నాన్న, నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టుందాను. బాబా అదే కదా నాన్న చెప్పారు. పోయామోసం. పోయామోసం. 10 lakhs. పోయామోసం. ఏమండి, నా 1000 పూర్తయినాయి. నీ కళ్ళు తెరవన్నా? అయితే పర్లా తెరువు. పోయామోసం. ఏమండి, పోయామోసం. కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కాలేదే. నోరు మూసుకొని పోయామోసం. కళ్ళు తెరవండి. ఏమిటే? అది చదవండి. ఏంది? మనిషి అనేవాడు 100 ఏళ్లు బతకడమే దండగా. 1000 ఏళ్లు బతికేం పీకుతారా సన్నాసులారా. బ్యాటింగ్ బాబా. ఇంకెక్కడ బాబా అండి? నా బంగారంతో పోయి ఇదిగో ఈ బూడిది మిగిలింది. పోయామోసం. టోటల్ 10 lakhs. ఐ కెన్ షేర్. ఓకే,
3.5 ఒక హాఫ్ ఎక్కువ చెప్పు. ఓ 2.5 4.5 ఒక హాఫ్ తక్కువ చెప్పు. 5.5 ఇదేమన్నా వైన్ షాప్ ఏంటి? ఫుల్ హాఫ్ క్వార్టర్ అంటానికి. ఇదిగో ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, మరి నాకు? ఇది వచ్చాడు చెని. వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. వచ్చారు. ఏమయ్యా, కాశీలో పంచుకుంటుంటే ఆయన వచ్చాడు, ఇక్కడ పంచుకుంటుంటే నువ్వు వచ్చావు. అసలు మా క్రిమినల్స్ నాశనం చేయడం తప్ప మీ ఫ్యామిలీకి వేరే పనే లేదయ్యా. ఒక మనిషిని మోసం చేయడం ఎంత కష్టమో తెలిస్తే ఇలా పంచుకునేటప్పుడు ఎంట్రీలు ఇవ్వరు. నైస్ సేయింగ్. ఏడ్చేవాలే. సో చెప్పకుండా వాళ్ళ నగలాలకి ఈ చేతికి తీసుకునే అలవాటే కానీ తిరిగి ఇచ్చే అలవాట్లేదు. వాళ్ళని తీసుకోమన్నా. ఒరేయ్, నా ఒడ్డాని ఇవ్వరా దొంగ సచ్చినోడా. పీక్కో. నాన్న వాడు వేలుకున్న ఉంగరం కూడా లాగిద్దాం నాన్న. అది వాడితే కదరా. నువ్వు ఊరుకో నాన్న, నేను లాగుతా కదా. సార్ వాడు వేలుకున్న ఉంగరం కూడా మా దేశం. ఇట్స్ మైన్. కనకపుష్య రాగం పెట్టుకుంటే కలెక్షన్ బాగుంటుందని మా సిద్ధాంత్ గారు చెప్పారు, అందుకని పెట్టుకున్నా. కాదు సార్, మా నాన్న ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళి నన్ను బెట్టు చేస్తుంటే మా తాత అడిగాడు కదా నాన్న. అరే బేటా, నువ్వు ఇంత ముదరమేంట్రా? గాడ్ ప్రామిస్ దట్ ఇట్స్ మైన్ సార్. నువ్వు ఇస్తే రింగ్ ఒకటే పోద్ది, నేను తీస్తే రింగ్ ఫింగర్ రెండు పోతాయి. అక్కర్లేదు, ఫింగర్ ఉన్నాయి, రింగ్ పోని. తీసుకోరా బిర్యానీ డేగిసా. పేటోళ్ళతో పెట్టుకోకు. నీ పేట. వస్తాం బాబు. ఎక్కడికి వస్తారా? మళ్ళీ వస్తారు. దొరకపోరు. అయ్యా, తమరు వచ్చిన కార్యక్రమం పూర్తయింది. కాశీ నుంచి ఆయన తెరవేస్తే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నువ్వు తగిలావు. అసలు మా క్రిమినల్స్ ఎక్కడ బతకమంటారు? మంచిగా బతకాలంటే ఎక్కడైనా బతకచ్చు, కానీ ఇలాగే బతకాలంటే ఎక్కడ అవద్దు. నీతే నాయనా, మోరల్ రా. రాసుకోండి రాసుకోండి. ఏయ్! I know that. చూసారా, రిసెప్షన్ అనగానే పుట్టోడు ఏ లెవెల్లో రెడీ అయ్యి వచ్చాడో. అసలు నేను ఏం చేయాలంటారండి? ఇగ్నోర్ చేయాలి. ఓకే సార్, తప్పకుండా సార్. మా ఎండి గారు వచ్చే టైం అయింది. నేనేనా ఎండిని? సార్ మీరా? గుర్తుపట్టలేదు కదా? అస్సలు గుర్తుపట్టలేదు సార్. ఇంపాసిబుల్. నువ్వేంటే ఏంటి డ్రెస్ ఇది? ప్యాంటాలూన్లో డిస్కౌంట్ ఇస్తున్నారు చూడలేదా? సార్ మీరు చూసారా? చూసారా? వాట్ యు మీన్? షాపింగ్ కూడా చేశా. చాలా బాగుంది సార్. యా, కాస్ట్యూమ్స్ అయినా కాన్సెప్ట్స్ అయినా నెవర్ కంపీట్ విత్ మీ. నాతో పెట్టుకోవద్దు, ఊదేస్తా. శేఖర్ ఏంట్రా లేటు? ట్రాఫిక్ రా బాబు, ట్రాఫిక్. బావగారు, అరే ఇతను నా బామర్ది ఆనంద్. హలో. ఇంకేంటి మంచి కాఫీ లాంటి బాబు దొరికాడు నీకు? శేఖర్ అలాంటి అతను ఫీల్ అవ్వడా? ఏ సార్ మీరు ఫీల్ అయ్యారా? లేదండి. లేదంట. హర్ట్ అయ్యాను. ఇప్పుడు చూసుకోరా మీ బామర్దిని. శేఖర్, శేఖర్, వేర్ ఆర్ యు? What is this, madam? We have been waiting for last 45 minutes. Our boss is shouting at us. Yes, sir, but Where is your MD? actually correct, sir, but he's on the way, sir. He will be coming back, sir. He will be coming back. It's not right, madam. Excuse me, sir. కమ్ ఇన్. శేఖర్ వచ్చాడా? రాలేదు సార్. మరి నువ్వెందుకు వచ్చావు? సార్ క్లయింట్స్ వెయిటింగ్ అని నేను కాన్సెప్ట్ అనుకున్నాను. చెప్పు. ఒక తల్లి ఉయ్యాల్లో ఉన్న తన పిల్లాడితో అంటుంది, లాలి అంటుంది. ఇంకేముంటుంది? మధు, ఆడవాళ్ళు చేయటానికి ఇది ఆవకాయ యాడ్ కాదమ్మా, అండర్వేర్ యాడ్. వెళ్ళు, శేఖర్ ఎక్కడ ఉన్నాడో చూడు, వెళ్ళు. కానీ సార్ కాన్సెప్ట్. శేఖర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో మధు, ప్లీజ్ ప్లీజ్. ఎస్ సార్. ఓ, జస్ట్ డిలేడ్. ఓకే ఓకే. ఒక హైవే మీద కొందరు అండర్ వరల్డ్ డాన్స్ వెయిటింగ్. ఆపోజిట్ యాంగిల్లో హీరో బైక్ మీద వస్తున్నాడు. So, that's the concept. Any comments? Extraordinary.
శేఖర్ ఇస్ ఎ జీనియస్. శేఖర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ వండర్స్. అంతా భజన చేసేవాళ్లే. ఒక్కరు కూడా ఆనెస్ట్గా మాట్లాడరు. తొట్టి బ్యాచ్. అండర్ వేర్ చూసి అండర్ వరల్డ్ వాళ్ళు పారిపోయారా? ఛీ. అయినా నిన్నని వేస్ట్. ఆ ఎండీని అనాలి. అనవసరంగా ఆయన ఎందుకు ఆరిపోసుకుంటావు? ఓహో, నీ కాన్సెప్ట్ ఓకే చేయగానే ఆయన, లేకపోతే పొట్టోడు, బట్టతలోడు. అయినా ఎండి ఆడవాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయడు. ఎందుకు చేయడు? ఆయనకి 2 ఫ్యామిలీస్ తెలుసా? నువ్వెన్నైనా చెప్పు శేఖర్, ఆ ఎండి ఇస్ ఎ మేల్ చావనిస్టిక్ పిగ్. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? ఆ? అయినా పెళ్ళైన 6 నెలలకి హనీమూన్ అంటే ఎవడైనా నవ్వుతాడు? నేను అడిగింది సెలవు, సలహా కాదు. సలహాలు ఇవ్వటం ఈజీ, సెలవు ఇవ్వటం కష్టం. ఎందుకంటే సింగపూర్లో యాడ్ ఫిల్మ్ ఫెస్టివల్కి నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నేను వెళ్ళండి. వెళ్ళాలి, తప్పదు అని నేనంటే రిజైన్ చేసి ఇంటికి వెళ్తా. శేఖర్, యు ఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి 3 రాత్రుళ్ళు 4 పగళ్ళు సింగపూర్లో గడపాలని చెప్పినా కూడా వెళ్ళవా? సార్ అవును శేఖర్, ఆ యాడ్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఇది. ఎంజాయ్ యువర్ హనీమూన్. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాను కదండి. ఇస్ ఇట్? యా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. రిసెప్షన్ చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ. అదర్ కొట్టేశాడు. వాళ్ళిద్దరి జంట భలే ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మన ట్రెండ్ ఫాలో అయ్యారు. రియలీ? యో బేబీ, రాత్రిలో నేను ఏం చెప్పినా ఓకే అంటావు కదా? వాట్ డు యు మీన్ మధు? నా ప్రేమలో స్వార్థం లేదురా. అయితే ఓ పని చేయి, ఈరోజు నువ్వు హాల్లో పడుకో. మధు నాలో స్వార్థం లేదు, కానీ హాల్లో దోమలు ఉన్నాయి. హాల్లో పడుకోమంటే ఎలా నువ్వు స్నానం చేసి. అమ్మా మధురిమా, ఈవిడ ఒకత్తి సరిగ్గా పనిలో ఉన్నప్పుడే పని కొట్టుకుని మరి డిస్టర్బ్ చేస్తుంది. మధు ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఎక్కడా తమరు పడుకోనెత్తేగా. జోకులు వేయాలంటే శేఖర్ తర్వాతే ఇంకెవరైనా. అవును, ఇదిగో అమ్మ కొబ్బరికాయ పచ్చడి. లతగారండి, మా భోజనాలు అయిపోయినాయండి. ఇది మీకోసం కాదండి, పొద్దున్న మా ఆయన టిఫిన్ లోకి. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా. ఏమండి లతగారు, ఇంకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి. ఆహా, ఇంకేం వద్దు బాబు. ఆలోచించండి. పొద్దున్న ఏ కర్రీ బాగో కాఫీ పొడో అవసరం ఉంటుంది కదా. మధు, నీకేమన్నా కావాలంటే నన్ను ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. బై బై. రైట్ రైట్ రైట్. గుడ్ నైట్ మధు. గుడ్ నైట్ అండి. అక్క, ఆ ముగ్గు కాదే రథ ముగ్గువై. నువ్వు నోర్ముయ్. ఏమే ఆడుకుందాం అని పొద్దున్నే లేపి మా చేత ముగ్గులు ఇస్తావా? నోర్ముయ్ మన్నానా? వెనకాల పరిగెట్టుకొస్తుంటే అచ్చుకొక్క అనుకున్నాను, కాదు పిచ్చుకొక్క. ఒరే చింతపండు, మంచం ఏంటి, మెళ్ళో ఆ ఫ్లాస్క్ ఏంటి? శ్రీనిబాబు గారు జాగింగ్ వెళ్ళారండి. ఆయన నిద్ర ఎక్కువ కదండి, పడుకోవడానికి మంచం అండి, చెమటడితే టవల్ అండి, అలిసిపోతే హార్లిక్స్ అండి. వస్తారండి, లేట్ అయిపోయింది. సీను గారు జాగింగ్. బాబు ఎక్కడ బాబు? ఎందుకు బాబు మీకు పరుగు పందాలు అయ్యి? బాబు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, మంచం వేస్తారు, పడుకుని పోండి బాబు. బాబా మంచం వేస్తాను బాబా. ఎందుకు వచ్చాయి బాబా? ఏమైనా పడుకుని పోండి బాబు, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. నిద్ర పోటీలు పడితే ఆడు ఫస్ట్ వస్తాడు. ఇంత పొద్దునే లెగుస్తాడా అక్క? ఏడీడు నిద్రలో నడిచెళ్ళిపోతున్నాడేమో. వద్దునే మాకు ఇంపేంటి తల్లి. రేయ్, బుడ్డోడివి బుడ్డోడ్లా ఉండు. కొట్టానంటేనా చెడ్డి ఊడిపోతుంది, జాగ్రత్త. అడిగో అక్క సీను. ఏంట్రా చూసి కూడా వెళ్ళిపోతున్నావు? ఇట్రా. ఏంట్రా బాగా పెరిగిందా? ఏంటి ఒక్కరోజుకే? బాడీ కాదురా, కొవ్వు. అదిరింది రోయ్ సీను. కొత్త బట్టలు, కొత్త బూట్లు, చాలా పెద్దోడు అయిపోయారా నువ్వు. బాబు గారు మంచం వేసామంటారా? అరే నువ్వు ఆగరా. అవును, నువ్వేంటి పొద్దున్నే పిల్లల కూడా ఇళ్ళందరినీ వేసుకుని తిరుగుతున్నావు? ఈ వింతలేంటి, విడ్డూరాలేంటి, నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచిపోవడమేంటి? అంతా కలగా ఉందిరా సీను. ఏం లేదే, ఈ రోజు నుంచి కాలేజ్ కదా, ఈ పల్లెటూరు పాపలను చూసి బోర్ కొట్టేసింది. కాలేజ్ అంటే టౌన్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా. మంచి ఊపు మీద ఉంటున్నారు, పాలు ఇచ్చామంటారా? అరే నన్ను చంపొద్దురా బాబు ప్లీజ్. చేసింది చాలు గాని ఇంటికెళ్ళి రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళు. కుళ్ళు పదండి. పాచిమహాలు వేసుకుని బాబు మంచం మీద కూర్చోండి బాబు, మోసుకెళ్ళిపోతాను. అమ్మా, ఆ ఎముడి నుంచి అన్నా తప్పించుకోవచ్చు, కానీ చింతపండు గారి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదమ్మా. అదేంట్రా కోడికి ప్లాస్టర్ వేస్తున్నాం ఏంటి? రోజు తెల్లారకుండానే సీనిబాబు గారిని ఇద్దరు చెడగొట్టేస్తుంది. ఏం పని బుద్ధుందా పాపురా? అది ఎలా తింటుంది? చచ్చిపోతుంది కదా. సత్యసావునాయి పెంటామోండని
మేసీది కూసింతా కూసేది కొండంతానే అప్పటికే నీకు సెలెక్ట్ చెప్పినట్టు చెప్తానే ఉన్నాను. అది చిలక కాదు కోడి. ఆహా, పా. ఒరే తెంగరోడా, ఇంట్లో కోడికైతే ప్లాస్టర్ వేసి ఊళ్ళో కోడికి ఏం చేస్తావురా? ఊళ్ళో కోళ్ళని మన పందాలకి చంపేశాం కదన్నా. చాలే నీ తెలివితేటలు. సీను ఏడి? పరిగెత్తి తెలిసిపోయారు కదన్నా, పడుకున్నారు. జాగింగ్ చేసి మళ్ళీ పడుకోవడం ఏంట్రా బాబు? సీత ఏంటండి? నీ కొడుకు లేచాడా? అది అది రైసులు బాబు, డ్రెస్ రెడీ, డ్రెస్ రెడీ. ఎరా అన్ని సర్దేశావా? అన్ని సర్దేశానండి. స్వీట్స్ అన్ని పెట్టేశావా? మొత్తం స్వీట్లన్నీ పెట్టాను అమ్మగారు. ఏంటి చెల్లమ్మా, ఎవరికన్నా సారి పంపుతున్నావా? కాదు, సీను మమ్మీ కాలేజీకి వెళ్తున్నాడు కదా. మా అమ్మ ఇంత ప్రేమగా పెట్టుంటే ఈ లింగరాజీ పార్టీ కలెక్టర్ అయి ఉండేవాడు. ఆ బిల్లు కలెక్టర్ అయ్యేవాడు కూడా ఇవన్నీ పెడతారంటే. ఏంటన్నయ్య నువ్వు? వాడి ఇంట్లో ఉంటే వాడికి ఏం కావాలన్నా గంట గంటకి నేను పెట్టేదాన్ని. వాడు కాలేజ్కి వెళ్తే ఎవరు పెడతారు చెప్పు? అందుకే ఇవన్నీ. అమ్మగారు నేను వెళ్ళొస్తానండి. నువ్వెందుకురా కాలేజీకి? చదువుకున్న అమ్మాయి కనబడితే మ్యారేజ్ చేసుకుందామని. ఏడు సేవలు ఎదవా, నువ్వు విలేజ్కి ఎక్కువ కాలేజీకి తక్కువ, అన్ని తింటాకెళ్తున్నావు నాకు తెలుసులేరా ఎదవా. ఈ మధ్యన తెలిసి కూడా ప్రతి ఎదవా మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటమ్మా ఇవన్నీ? నేను కాలేజ్కి వెళ్తున్నానా, క్యాంటీన్ పెట్టడానికి వెళ్తున్నానా? ఏంట్రా మాటలు? నువ్వు చదువు ధ్యాసలో పడి తిండి మర్చిపోకే. తిండి జాసలో పడి చదువు మర్చిపోతాడేమో. చింతపండు ఏంటిది? సున్ని నూడిల్ బాక్స్ మీద ఉప్పని రాసేవేంటి? తీపని తెలిస్తే సేమటని బిగిసేవా? ఏ స్టిక్కర్ లేకపోతే ఏమిటో తెలియక చీమలెక్కవు కదా. జాగ్రత్తమ్మా, అసలే వీడు అమాయకుడు. వీడా? ఏంట్రోయ్, రారా తొందరరా. ఏరా ఇంత లేట్ అవుతుందని చెప్తే నా ఏసీ కార్ పంపించాను కదా. క్యారేజ్ ఉచ్చు కొట్టారంటే మా కోసం కారు కాదు, నీ కోసం అంబులెన్స్ వస్తుంది. ఏదో బిల్డప్ లో నువ్వు నువ్వు వచ్చేసరికి టైం పడుతుందని కండలు పెంచే ప్రోగ్రామ్ పెట్టాను చూసావా? గొప్ప బాడీలే వెళ్ళరా. కప్పంతలో మెల్ల తాళంగా పోటీ. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయి, కాలు చేతులు పడిపోతాయి ఏదో అని. ఎరా చింతపండు, ఏంటి క్యారేజీలు? వన భోజనానికి వెళ్తున్నారా? మన భోజనాలకు కాదు, మన సీను గారికి ఒక్కడికే. ఏమిటో ఎరా ఇక్కడే ఇలా అంటుంటే ఇంక కాలేజ్ లో అమ్మాయిలు ఏమంటారా? మనకు అమ్మాయిలు ముఖ్యమైనటువంటి ఆరోగ్యం ముఖ్యంగానే. నోర్మాయ్, పడవెక్కంటే పళ్ళు రాలిపోతాయి. మేము వచ్చేదాకా రేవులో తాళ్ళ ఇక్కడే పడండు. ఏమండే, కాలేజీకి వస్తే మీరు చంపేస్తారు, వెళ్ళలేదని తెలిస్తే అమ్మగారు చంపేస్తారండి. అందుకే మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండి నేను దీన్ని చంపేస్తానే. ఏంటి మేనేజర్ లేట్ అయింది? క్యారేజ్ కోసం లేట్ అయింది. అది నీకేం సరిపోతా? ఇదిగో ఈ మాత్రం సైజు ఉండాలి. ఏ మళ్ళీ సరే ప్లీజ్ గిన్నెలు తినేక తీసుకొచ్చి ఇచ్చేయి. ఇది క్యారేజీలు పడదా.